RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. వికారాబాద్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకునుంది. లోక కళ్యాణం, సమాజ శాంతిని కాంక్షిస్తూ ఈ నెల 25 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞం శతచండీ రాజమశాల యాగం నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మిక సేవక మండలి ప్రతినిధులు తెలిపారు. స్థానిక చిగులమల్లి గ్రౌండ్లో ఆధ్యాత్మిక సేవా మండలి గంగవరం వారి ఆధ్వర్యంలో శ్రీ బాలమార్తాండ మహారాజు గారి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగనున్నాయి. 7 రోజుల పాటు శాస్త్రోక్తంగా హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తామని, ఏ ఒక్క వర్గానికి పరిమితం కాకుండా సమాజ హితం కోరి కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వహణ కమిటీ సభ్యులు సుభాష్ శర్మ, చింగులపల్లి రమేష్ కుమార్ తెలిపారు. అతిరుద్ర మహాయజ్ఞం జరపబోతున్న సందర్భంలో కూడా ఇది 25వ తారీఖు జనవరి 25 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో కూడా ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది గత 15-16 సంవత్సరాల నుంచి వికారాబాద్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భంలో కూడా మనందరికీ కూడా తెలుసు. 22వ సంవత్సరంలో కూడా ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞం ఇదే గ్రౌండ్లో జరిగింది. అద్భుతంగా ప్రజలందరి హృదయాలను కలిసే విధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన సందర్భంలో కూడా ఈసారి కూడా అంతకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని అతిరుద్ర మహాయజ్ఞాన్ని ఆధ్యాత్మిక సేవా మండలితోటి, ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ ఉన్నారు, అందరూ సమానమే. అందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పార్టీలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఏముండయి, అందరు కలిసి పనిచేసే సందర్భంలో కూడా ఇక్కడ ఈ సంవత్సరము 200 మంది వేద పండితులతోటి, ఋత్వికులతోటి రోజు కూడా మన పంతులు గారు చెప్తారు, రోజు పూజా కార్యక్రమం అంటే వాళ్ళు చెప్తారు. కాబట్టి ధర్మం రక్షిత అన్నారు. అంటే మనం ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. కాబట్టి అదేవిధంగా లోక కళ్యాణం, ఇది మన ఒక వికారాబాద్కే కాదు, మన వికారాబాద్ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి ఒక మహాసంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పట మరి ముఖ్యంగా మేమందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి సేవలు కూడా ఇక్కడ ముఖ్యంగా మహిళలు 450 మంది మహిళలు ఇక్కడ సేవకులుగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. గతంలో 300 మంది వచ్చారు, కానీ ఈరోజు ఒక టీం లోపల 20 మంది, అట్లా 23 టీంలు తయారైపోయినాయి. ఇప్పుడు 460 మంది మహిళలు కూడా ఇలా పాల్గొని వాళ్ళ యొక్క సేవను కూడా చేసుకుంటారు. గత నెల రోజుల నుంచి కూడా ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో పట్ల అందరూ కూడా ఇక్కడ 50 మంది మొత్తం కూడా వాళ్ళ కరసేవలాగా ఇక్కడ మొత్తం పనిచేస్తున్నారు. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జరుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఏ సహాయం చేయనా, ఈ కార్యక్రమానికి ఎటువంటి సహాయం చేయనా నేను ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మన వికారాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది. అందరు లీడర్లు కూడా, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా, ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొని మన సహాయం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆ యొక్క భగవంతుని ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి బృహత్ కార్యక్రమం నిజంగా నా భూతో నా భవిష్యత్తు. ఇక్కడ ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి బ్రహ్మాండ కార్యక్రమం జరగలేదు. అంటే మీ అందరు కూడా తెలుసు ఎందుకు వికారాబాద్లో చేపట్టడం జరిగిందంటే, గత 3 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు మాణిక్ ప్రభు మహారాజ్ ఆయన సంకల్పంతో ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏమన్నారంటే, మీరు ప్రతి సంవత్సరం చేయాలి, కానీ మేము కూడా ఏమనుకుంటే ఒకసారి చేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలని ఒక సంకల్పం ఉండే. ఎందుకంటే ఇమ్మీడియట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. కానీ అయితే ఆయన ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, రైతులు కూడా పాటి పంటలతో ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతా అనేది సంకల్పంతో మీరు ముందుకు పోతే ఈ కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా మీరు చేయాలని ఒక మంచి తపనతో ఆయన చెప్పింది. కాబట్టి మేము ముందుకు వచ్చినాం. ఈ ఆధ్యాత్మిక సేవను ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయడానికి వాళ్ళు అందరూ కూడా శాశ్వతంగా పనిచేస్తున్నందుకు ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఎందుకంటే ఇక్కడ రోజు కూడా చండీ యాగం, అతిరుద్ర మహాయజ్ఞం, సుదర్శన యాగం,
రాజశ్యామల యాగం అంటే ఒకటే రోజు ఇన్ని చేయడం అనేది కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం. వికారాబాద్ పట్టణ ప్రజలు నిజంగా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ కార్యక్రమము ఎవరో ఒకరు పెద్ద వాళ్ళు చేస్తారు, చాలా ఖర్చుతో కూడు కాబట్టి. కానీ ఇక్కడ వికారాబాద్లో కూడా మనం చేస్తున్నామంటే మన అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి తర్వాత మన సుభాష్ పంతులు గారు దీని గురించి